నమస్కారం. మీరందరూ కూడా ఎంతో అభిమానంతో ఇలాగ వార్తలు చేయడం చాలా సంతోషం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు యథావిధిగానే మామూలుగా ఏదైనా ఈ మధ్య ప్రయాణాల్లో ఏదైనా ఒక మైండ్ డ్రాయింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అందరికీ కూడా ఒకసారి సమావేశానికి తెచ్చి ముందు కూడా ఉంచుకోవడం ఉద్దేశంతో చాలా సార్లు జరిగింది. అదే ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా మీకు చర్చ కావాలి. నా పక్కనేమో డెంగ్యూ హాస్పిటల్ గారు, జిఎస్ఐ ఇష్యూస్ చైర్మన్ గారు, అలాగే వీరేష్ సత్యనారాయణ గారు మా కుటుంబ పెద్ద, అలాగే పక్క రాయమండ్రి ఐఎంఏ వెంకటరెడ్డి గారు, డాక్టర్ సతీష్ గారు. డాక్టర్ సతీష్ గారు అంటే డాక్టర్ భాస్కర్ రావు గారు మన బయట మీడియా విషయం. అలాగే మన టీఎస్ కృష్ణరావు గారు, హర్ష్ కుమార్ గారు రావాల్సిందే. ఎందుకంటే వారి కాలేజీ సెంటర్లోనే కదా పరిశ్రమ రాసి పోలీసు కూడా వచ్చారు. జ్వరంతో వాళ్ళు వచ్చారు. సరే, మనం మాట్లాడుతున్నది ఏంటంటే, లాస్ట్ టైం మనం నవంబర్ లో ఏర్పాటు చేసుకున్నప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, చెస్ట్లు పోతున్నట్టుగా 50 అనేటటువంటి టైటిల్ తోటి ఏర్పాటు చేసుకున్నాను. 50 degrees ఎయిర్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఈ సెమిస్టర్ లో కూడా నేను ఈ మధ్య కొంచెం తెలుగుగా వ్యవహరిస్తున్నాను. ఏ విధంగా అంటే, ఇది వరకు ఏదైనా ఒక డిగ్రీలో ఒకే డిగ్రీ కాదు, 2 డిగ్రీలు ఒకేసారి చేద్దాం, 10 డిగ్రీలు ఒకేసారి చేద్దాం, ఒక యూనివర్సిటీ చేస్తే ఏమైందంటే ఒక 3 ఏళ్ల పాటు మహాయితే 2-3 డిగ్రీలు యాడ్ అయ్యి, అలాగే ఒక PhD చేయడానికి అనుకోండి పార్ట్ టైం PhD ఖచ్చితంగా 4 ఏళ్ళు పట్టేది. ఈ విధంగా అయితే అంతనాలుగా అవుతుండేది. మరి ఎవరో ఒక ఆయన 100 దాటిపోయింది, ఇంకొక ఆయనకి ఏదో 130 చేయటాన్ని ఎవరో ఒక పేరు చెప్తుంటారు. ఏంటి అని వాళ్ళ ప్రొఫైల్ చూసినట్టయితే నాకు అర్థమైతే ఏంటంటే సర్టిఫికేట్ కోర్సు. ఆ సర్టిఫికేట్ కోర్సు చాలా అన్నమాట. ఒక్కొక్క సర్టిఫికేట్ కోర్సు ఎలా అంటే మనం కాలేదు, పవర్ పాయింట్ 4 రోజుల్లో నేర్పడం, 5,000 రూపాయలు ఫీజు, అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వబడదు. ఇలాంటి సర్టిఫికేట్ ఏదైనా చేస్తుంటే 200-300 కూడా అయిపోతాయి. అప్పుడు నాకు పెట్టింది ఏంటంటే, మనం సర్టిఫికేట్ కోర్సులో వెళ్ళినట్టయితే కౌంట్ పెరుగుతుంది. అంటే అప్పటికే నాకు మోస్ట్ వెరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే వైవిధ్యంగా విద్య అర్హతలకి వీటిల్లో ప్రపంచ రికార్డు. ఎందుకంటే మెడిసిన్ చదివినవాడు ఇంజనీరింగ్ చదవడం, ఇంజనీరింగ్ చదివినవాడు క్లాస్ సైన్స్ అవుదాం, మేనేజ్మెంట్ అవుదాం, ఇలాగా విభిన్నమైనటువంటి వాటిలో నన్ను ఆల్రెడీ రికార్డ్స్ కాదు. కానీ సర్టిఫికెట్ లో అత్యంత ఉన్నతమైన సర్టిఫికెట్ ఏంటి అని స్టడీ చేస్తే అప్పుడు నాకు దొరికింది ఈ ఎన్ఫిట్. ఎన్ఫిట్ ఎలా దాన్ని PhD చేసేటప్పుడే దొరికింది. ఎలా అంటే, ఎవరైనా సరే PhD పూర్తి చేయాలంటే కనీసం 2 ఎన్ఫిటల్ రీసెర్చ్ కోర్సు చేయాలి అని యూజీసీ రూల్ పెట్టింది అనమాట. యూజీసీ రూల్ ప్రకారంగా ఎన్ఫిటల్ లేదు, రీసెర్చ్ మీద బయోస్టాటిస్టిక్స్ ఒకటి, ఫండమెంటల్స్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ ఒకటి, ఆ 2 ఎన్ఫిటల్ కోర్సింగ్ చేశాను. చేసేటప్పటికి చాలా ఆనందాన్ని అనుభవించాను అనమాట. ఎందుకంటే ఐఐటి ప్రొఫెసర్లు మామూలు ప్రొఫెసర్లు నచ్చితే ఐఐటి ఆ లెవెల్ వేరుగా అవుతుంది. వాళ్ళు చెప్పే టీచింగ్ క్వాలిటీ, ఎగ్జామినేషన్ స్టైల్ అది కూడా స్టైల్ చేసేయండి. నచ్చేసాక ఈ ఎన్పిటెల్ లో వీటిలో చదవాలి. అంటే ఎన్పిటెల్ అంటే మీరు లాస్ట్ టైం నేను కొలుస్తున్నారు అని తెలిసి కూడా కొంతమంది ఇప్పటికీ కూడా నన్ను ఈ ఎన్పిటెల్ అంటే ఏంటండి, ఏ యూనివర్సిటీ అంటే అని అయినా అడుగుతుంటాను. యూనివర్సిటీ కానీ నువ్వు ఐఐటి అంటే అది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంటుంది, అదే యూనివర్సిటీ మీద లెక్క అని చెప్తాను. ఈ ఎన్పిటెల్ ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్ లెర్నింగ్. అంటే టెక్నాలజీ సహాయంతో లెర్నింగ్ నేషనల్ ప్రోగ్రామ్ ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వాళ్ళ చేత ఏర్పాటు చేసి ఐఐటీలో టాప్ ఐఐటీ ఏంటి అంటే మీకు తెలుసు, ఐఐటి బొంబాయి ఒకటి, ఐఐటి మెడ్రాస్, ఖరగ్పూర్, కాన్పూర్,
ఐఐటి ఊరికి అన్నిటికంటే కూడా పురాతనమైంది అనమాట. అలాగే ఐఐటి గౌహతి, ఐఐటి ఢిల్లీ, ఈ 7 ఐఐటీలు కాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఈ 8ని కూడగట్టి ఈ 8 మంది కలిపి మీరు 8 పోస్టులు పెట్టుకుంటారు, 2 పోస్టులు పెట్టుకుందంటే ఒక 2-3 వేల పోస్టులు తయారు చేశాను. వాళ్ళు తయారు చేసి ఒక్కో సెమిస్టర్కి 700-800 పోస్టులు ఆఫర్ చేస్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులు వాళ్ళకి ఆన్లైన్ వీడియో అసైన్మెంట్స్ తప్పించేయాలి. అలాగే ఎగ్జామినేషన్స్ కూడా జరుగుతాయి. ఎగ్జామినేషన్ సబ్స్క్రైబ్ ఇస్తారు. మీరందరూ కూడా ఎంతో అభిమానంతో వాచడం చాలా సంతోషం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజుతో యథావిధిగానే మామూలుగా ఏదైనా ఈ ముఖ్య ప్రయాణాల్లో ఏదైనా ఒక మైండ్ పాయింట్ అయితే వెళ్ళినప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి సమావేశానికి తీసి ఆనందాన్ని పంచుకోవడం జీవితంలో చాలా సార్లు జరిగింది. ఇంకా అదే ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ఏర్పడితే జరిగింది. మీరందరూ కూడా మీకు పరిచయం కావాలి. నా పక్కనేమో డాక్టర్ దేవరాజరావు గారు, బిఎస్ఐ ఇష్యూస్ చైర్మన్ గారు, అలాగే వీరేంద్ర కృష్ణ గారు మా కుటుంబ పెద్ద, అలాగే పక్క రాజమండ్రి ఐఎంఏ సెక్రటరీ గారు, దాంట్లో సతీష్ గారు, దాంట్లో సురేష్ గారు అంటే దాంట్లో భాస్కర్ గారు వాళ్ళ అబ్బాయి పీడియాట్రిక్ ఇష్యూడు, అలాగే మన టీడీఎస్ కృష్ణరావు గారు, చాలా హర్షకుమార్ గారు కూడా రావాల్సిందే. ఎందుకంటే బాల కాలేజీ సెంటర్లోనే కదా పరీక్ష బెస్ట్ పోలీసు కూడా ఇచ్చారు. వాళ్ళు ఇస్తాను ఆయన చూడండి జ్వరంతో వచ్చారు. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే లాస్ట్ టైం మనం నవంబర్ లో ఏర్పాటు చేసుకున్నప్పుడు అనుకున్నది ఏంటంటే షష్టి పూర్తి అన్నట్టుగా 50 పూర్తి అనేటటువంటి టైటిల్ తోటి మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఈ సెమిస్టర్ లో కూడా నేను ఈ మధ్య కొంచెం తెలివిగా వ్యవహరిస్తున్నాను. ఏ విధంగానంటే ఇది వరకు ఏదైనా ఒక డిగ్రీలో ఒకే డిగ్రీ కాదు 2 డిగ్రీలు ఒకేసారి చేద్దాం, 3 డిగ్రీలు ఒకేసారి చేద్దాం, 9 యూనివర్సిటీస్కి చేస్తే ఏమైందంటే ఒక 3 ఏళ్ల పాటు మహాయితో 2-3 డిగ్రీలు యాడ్ అయ్యాయి. అలాగే ఒక పీజీకి దిగినాను అనుకోండి, పార్ట్ టైం పీజీకి ఖచ్చితంగా 4 ఏళ్ళు పట్టేది. ఈ విధంగా అయితే నత్తనరసలో వెళ్తుండేదండి. మరి ఎవరో ఒక ఆయన అయితే 100 దాచుకునింది, ఇంకొక ఆయనకి ఏదో 130 చేయొచ్చని ఎవరో ఒక పేరు చెప్తుంటుంటారు. ఏమిటి అని వాళ్ళ ప్రాసెస్ చూసినట్టయితే నాకు అర్థమైంది ఏంటంటే సర్టిఫికేట్ కోర్సు. ఆ సర్టిఫికేట్ కోర్సు చాలా అన్నమాట. ఒక్కొక్క సర్టిఫికేట్ కోర్సు ఎలాంటిదంటే మనకు ఆన్లైన్ పవర్ పాయింట్ 4 రోజులు నేర్పబడము, 500 రూపాయలు ఫీజు, అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వబడము. ఇలాంటి సర్టిఫికేట్ గ్యాదర్ చేస్తుంటే 100కి 200-300 కూడా అయిపోతాయి. అప్పుడు నాకు నచ్చింది ఏంటంటే మనం సర్టిఫికేట్ కోర్సులో వెళ్ళినట్లయితే కౌంట్ జరుగుతుంది. అంటే అప్పటికే నాకు మోస్ట్ వెరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ స్కిల్స్ అంటే వైవిధ్యం గల విద్య అర్హతలకి వీటిలో ప్రపంచకాలు. ఎందుకంటే మెడిసిన్ చదివిన వాడు ఇంజనీరింగ్ చదవడం అవుతుంది, ఇంజనీరింగ్ చదివిన వాడు క్లాస్ చదవడం అవుతాం, సైన్స్ అవుతాం, మేనేజ్మెంట్ అవుతాం. ఇలాగా విభిన్నమైనటువంటి వాటిలో నాకు ఆల్రెడీ రికార్డ్స్ ఆఫీసర్ కాదు. కానీ సర్టిఫికెట్లో అత్యంత ఉన్నతమైన సర్టిఫికెట్ ఏంటి అని స్టడీ చేస్తే అప్పుడు దొరికింది ఈ ఎన్పిటెల్. సర్టిఫికెట్ దాన్ని పిహెచ్డి చేసేటప్పుడే దొరికింది. ఎలా అంటే ఎవరైనా సరే పిహెచ్డి ప్రూవ్ చేయాలంటే కనీసం 2 ఎన్పిటెల్ రీసెర్చ్ కోర్సు చేయాలి అని యూజీసీ రూల్ పెట్టింది అన్నమాట. యూజీసీ రూల్ ప్రకారంగా ఎన్పిటెల్ నేను రీసెర్చ్ మీద బయోస్టాటిక్స్ మీద ఒకటి, ఫండమెంటల్స్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ ఒకటి, ఆ 2 ఎన్పిటెల్ కోర్సులు చేశాను. చేసేటప్పటికి చాలా ఆనందాన్ని అనుభవించాను అన్నమాట. ఎందుకంటే ఐఐటి ప్రొఫెసర్లు మామూలు ప్రొఫెసర్లు యాక్చువల్గా ఐఐటి ఆ లెవెల్ దగ్గర అవుతుంది. వాళ్ళు చెప్పిన టీచింగ్, ఆ క్వాలిటీ, ఎగ్జామినేషన్ స్టైల్ అది కూడా స్టాగ్నెట్ చేస్తుంది. నచ్చేసాక ఈ ఎన్పిటెల్ లో వీటిల్లో తెలవాలి. అంటే ఎన్పిటెల్ అంటే మీకు లాస్ట్ టైం మీకు వస్తేమో అన్ని తెలుసుకోవడం కొంతమంది ఇప్పటికీ కూడా నన్ను
ఈ ఎన్పిటిఎల్ అంటే ఏమిటంటే ఏ యూనివర్సిటీ అంటే నేను అయినా అడుగుతుంటాను. యూనివర్సిటీ కాదే బాబు, ఐఐటి అంటే అది ఎక్సలెంట్ ఉంటుంది, అదే యూనివర్సిటీ లెక్క అని చెప్తాను. ఈ ఎన్పిటిఎల్ అన్నది ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్ లెర్నింగ్. అది టెక్నాలజీ సహాయంతో లెర్నింగ్ నేషనల్ ప్రోగ్రామ్ ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వాళ్ళ చేత ఏర్పాటు చేసి ఐఐటీలో టాప్ ఐఐటీ ఏంటి అంటే మీకు తెలుసు, ఐఐటి బొంబాయి ఒకటి, ఐఐటి మెడ్రాస్, ఖరగ్పూర్, కాన్పూర్, ఐఐటి రూర్కీ అన్నిటికంటే కూడా పురాతనమైంది అనమాట. అలాగే ఐఐటి గౌహతి, ఐఐటి ఢిల్లీ, ఈ 7 ఐఐటీలు కాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఈ 8 కూడబెట్టి ఈ 8 మంది కలిపి మీరు 8 పోస్టులు పెట్టుకుంటారు అని పోస్టులు పెట్టుకుంటే ఒక 2-3 వేల పోస్టులు తయారు చేసి ఒక్కో సెమిస్టర్కి 700-800 కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మరి ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులు మనకి ఆన్లైన్ వీడియో సెంటర్స్ తప్పించేయాలి. అలాగే ఎగ్జామినేషన్స్ కూడా దొరుకుతాయి. ఎగ్జామినేషన్ ఎన్ని కంటే సర్టిఫికేట్ ఇస్తాను. 70 అఫీషియల్ గా అన్అఫీషియల్ గా అఫీషియల్ గా డెవలప్ రాస్తున్నారు. 70 years లో ఈ డిగ్రీ రాజస్థాన్ స్మాల్ ఇష్యూ. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నెక్స్ట్ మంత్ జూన్ లో యోగా ప్రపంచ యోగా డే అవుతుంది. ప్రపంచ యోగా డేలో కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో మన ఒక క్రేజ్ చేసిన మోడీ గారు ఆంధ్రాలో ఈసారి చేస్తున్నారు. యోగా అన్నది మనిషి బాడీకి ఎలాగ అన్వయించి, బ్రెయిన్ కి ఎలా అన్వయించి ఎంత కంట్రోల్ చేసుకోవచ్చో అలాగే ఎడ్యుకేషన్ డిగ్రీ కూడా దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక డిగ్రీ అయిపోయిన కాకుండా కంటిన్యూస్ గా త్రూఅవుట్ ది లైఫ్ లో చదువుతున్నది ఈ ఎడ్యుకేటింగ్ యోగా టు ది బ్రెయిన్ ఈజ్ కంట్రోలింగ్ ది బ్రెయిన్. మనం బ్రెయిన్స్ మన కంట్రోల్ చేస్తాం ఈ కంట్రోల్ ది బ్రెయిన్. మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఈస్ హాస్పిటల్ ఆన్సర్. ఆయన వైద్యం కూడా తగ్గాయి. అందువల్ల దాంతో పాటు అన్ని కన్సల్టీ డిగ్రీలు దాచడానికి డిగ్రీలను కూడా యోగా లాంటిది ఇది పబ్లిక్ తీసుకెళ్ళండి. అవార్డులు ఆటోమేటిక్ వస్తాయి. మనం అవార్డు నావు ఒరుతనుకుంటూ బావు డిఫరెంట్ గా వస్తాయి. ఈ డిఫరెంట్ గా పబ్లిసిటీ గవర్నమెంట్ వాళ్ళు పిలిచి పబ్లిసిటీ ఇవ్వాలి. అది మీకు మోటివేట్ చేయండి. గవర్నమెంట్ పిలిచి అండ్ పబ్లిసిటీ ఇవ్వాలి. అది మీకు మోటివేట్ చేస్తే చాలు. థ్యాంక్ యూ. రామారెడ్డి గారు నిరంతర విద్యార్థిగా సమాజానికి చదువులందరికీ కూడా నిరంతర ప్రేరణా శక్తిగా 2 రకాల పాత్రల్ని పోషిస్తూ ఉన్నారు. ఎంత చదివినా ఇంకా చదువుకోవాల్సింది ఉన్నది అనే విషయాన్ని గుర్తించడం, చదవగలను అనేటువంటి ఏ వయసులోనైనా చదవగలము అనేటటువంటి ఒక విశ్వాసాన్ని సమాజంలో ప్రోధి చేయడం, ఈ 2 పనులు ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఎందుకైనా ఆయనకు మనం చాలా కృతజ్ఞతలుగా ఉండాలి. అపారమైనటువంటి సామర్థ్యం ఉన్నది కాబట్టి ఈ ఎక్సెల్లింగ్ ఏదైతే అది సహజమని, కానీ ఈ ప్రయత్నం చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఇలాగ ఆయన చెప్పారు, లక్ష్యాన్ని చేరడం కన్నా కూడా ప్రయత్నం చేసేటటువంటి మార్గంలో వచ్చే ఆనందం ఏదైతే ఉన్నదో శాశ్వతంగా ఉంటుంది, నిరంతరము పొందుతూ ఉంటా ఉండాలి. కాబట్టి దానికి ఈ సమాజం ఆయన కృతజ్ఞతలుగా ఉండాలి. అందులో మా రాజమండ్రి వారు అయ్యుండి రాజమండ్రిలో ఎలాంటి ప్రయత్నం చేయాలి భవిష్యత్తులో అనేటటువంటి వాళ్ళకి ఏ రికార్డ్స్ అయినప్పటికీ కూడా వాటిని ఛేదించడానికే రికార్డ్స్ అంటూ ఉంటాయి. ఒక ఆయన కానీ సాధించారు అంటే దానికన్నా మరొకటి ఎక్కువ సాధిస్తే రికార్డ్స్ భేదించినట్టు అవుతుంది. కాబట్టి ఒకరు సాధించారు అంటే రెండో వాళ్ళు సాధించగలరని అర్థం. సాధించగలమనే విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, ఈ వయసులో వారు సాధించింది మేము ఎందుకు సాధించలేమని మరింత మంది యువకులు ముందుకు రావడం ఇది చాలా అవసరం. రెండవది, భిన్నమైనటువంటి విషయాలలో పరిజ్ఞానాన్ని పెంచుకుని భిన్నమైనటువంటి విషయాలను ఆకలింపజేసుకొని వాటిని జ్ఞాపకం పెట్టుకొని వాటిని మళ్ళీ పరీక్షలో సరి అయినటువంటి పద్ధతిలో దానికి సమాధానాలు రాయగలిగి ఆ విధంగా ఉత్తీర్ణులు కాగలడం.
ఒక అవధానం అనేది ఇది. ఏ విధంగా ఏదైతే బయట అనేక రకాలైన ప్రశ్నలకు సమాధానం చెప్తే అవధానం అంటామో, ఇది కూడా ఒక రకమైనటువంటి అవధానం. దీంట్లో కూడా వారి యొక్క ప్రతిభ ఏదైతే ఉందో మన అందరికీ కూడా బాగానే తెలుస్తూ ఉంటుంది. మూడవది, నాకు ప్రత్యేకంగా ఒక గర్వకారణమైన విషయం ఏంటంటే, నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తను, RSS కార్యకర్తని, ప్రాంత మన రాష్ట్ర స్థాయి కార్యకర్త. డాక్టర్ రామారెడ్డి గారు గత 25 సంవత్సరాలుగా మన తూర్పు గోదావరి జిల్లా సంఘచాలకుగా ఉన్నారు RSS కి. రాజమండ్రి నగర సంఘచాలకుగా ప్రస్థానం ప్రారంభం చేశారు. ప్రస్తుతం మన తూర్పు గోదావరి జిల్లా సంఘచాలకుగా ఉన్నారు. ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి సంఘ కార్యకర్తగా, సంఘ స్వయం సేవక, సంఘచాలకుగా మన సంస్థని ముందుకు తీసుకువచ్చి ఉండడం అనేది ఎంతో మాకు ఆనందకరము, గర్వకారణం కూడా. నాన్నగారు పెట్టేసారి కూడా ఇలాంటి ఈ ఇంతకన్నా పెద్ద గుర్తింపు ఏదైతే ఉందో నేను సాధించాలనుకుంటున్నాను అని తప్పనిసరిగా అనుమతి ఉంటుంది, అనుమానమే లేదు. అనుమతి లేనప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, నేను అడిగాను, ఏమంటే మీరు ఈ ప్రయాణం ఎప్పటికి ఆపుతారు, RSS పూర్తిగా ఎక్కువ సమయం చేయాలి కదా అని అడిగాను. తప్పనిసరిగా చేస్తాను అన్నారు ఆయన. వచ్చే సంవత్సరం ఎక్కువ సమయం ఇస్తాను అన్నారు. అందుకే నా మాటలు ప్రస్తావించారు. నేనేమంటానంటే, తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను, మహాభారతం 14వ యుద్ధంలో సైంధవుడిని చంపుతాడు అర్జునుడు. కేవలం 50 సెకండ్ల వ్యవధిలో అప్పటిదాకా దాక్కున్నటువంటి సైంధవుడు పైకి లేని తలకాయ చూపించగానే ఏ మాత్రమో తొట్టుపాటు పడకుండా, లక్ష్యాన్ని గురించి ఏమాత్రమో వెనకంటి వేయకుండా శిరస్సు లేకంటాడు. లేచిన శిరస్సు కింద పడకూడదు. అప్పుడు చెప్పాడు కృష్ణుడు, ఆ శిరస్సు కింద పడకూడదు, తలకాయ కింద పడకూడదు, కింద పడితే నువ్వు చచ్చిపోతావని. దాన్ని ఆడిస్తూ ఉంటాడు ఆకాశంలో. ఆడిచ్చినటువంటి శిరస్సును తీసుకువెళ్ళి ఎక్కడో బెసైట్ నోటి తీసుకువెళ్ళి ఎక్కడో ఉన్నటువంటి వాడి ఒళ్ళు పడగొట్టాలి అని చెప్తాడు. ఈ మొత్తం ప్రక్రియ కథ వింటున్నప్పుడు సమాచారంగానే ఉంటుంది, బాగానే ఉంటుంది, మనకి మంచి ఉత్తేజంగా కూడా ఉంటుంది. కానీ ఉదయం నుంచి సాయంకాలం దాకా యుద్ధం చేసి అలసిపోయి ఉన్నటువంటి ఓ యోధుడు కేవలం 30-40 సెకండ్ల వ్యవధిలో కనిపించినటువంటి శిరస్సును ఏమాత్రమో కూడా లక్ష్యమో చెదిరిపోకుండా దాన్ని చెడగొట్టినటువంటి శిరస్సుని గాలిలో ఆడించడము, దాన్ని తీసుకుని ఎక్కడో పడేయడానికి కావలసినటువంటి ఆ శాస్త్రం ఏదైతే ఉందో, సూత్రం ఏదైతే ఉందో, మంత్రం ఏదైతే ఉన్నదో, అర్థం ఏదైతే ఉన్నదో దాన్ని జ్ఞాపకం చేసుకోగలగడము, సరైన ఉచ్చారణతో దానిని ప్రయోగించడము, లక్ష్యాన్ని సాధించడము. ఎన్ని ఉన్నాయంటే, ఎన్ని హత్యలు ఉన్నాయో ఆలోచించండి. హత్యలు ఎన్ని ఉంటాయో ఆలోచించండి. ఇన్ని హత్యలు దాటాడు కాబట్టి జగదేక చదువుతున్నాడు అర్జునుడు. నా కోరిక ఏమిటంటే, మా రామారెడ్డి గారు కూడా అలాంటి దానికి స్థాయికి అందుకుంటారు. ఆలస్యం పనిని కూడా పూర్తి సమయం పనిచేస్తారు. ఈ సంవత్సరం 100 సంవత్సరాలు పూర్తవుతాం RSSకి. కానీ ఈ సంవత్సరం ఆయన సంఘ పని చేస్తారు, దాంతో పాటు ఈ దిగ్ని కూడా పూర్తి చేస్తారు. ఈ రెండు ఆయన సమర్థవంతంగా చేయడంతో విశ్వాసం నాకుంది, బహుశా ఇక్కడ మీ అందరికీ కూడా ఉంది, ఆయనకు కూడా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ పని భగవంతుడి ఆశీస్సులతో, భర్తమాత ఆశీస్సులతో ఈ పని పూర్తవుతుందని ఆశిస్తూ అందరి దగ్గర నుంచి ఇస్తాను.